ఫ్రెండ్స్, అందరికీ మై ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ పన్నీర్ 65 స్పైసీగా క్రిస్పీగా ఎలా చేసుకుందామో నేర్చుకుందాం. ఈ స్నాక్ని మన ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలను వేయాలి. దాంట్లో తగినంత మిరియాల పొడి ఇంకా కొంచెం ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి అప్పుడు మాత్రం పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి. పన్నీర్ ముక్కలు విరిగితే మాత్రం అస్సలు చూడడానికి బాగోదు, మళ్ళీ మిశ్రమం కూడా మ్యారినేట్ బాగా అవ్వదు. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని కార్న్‌ఫ్లోర్, మైదా వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఆ 3 బాగా కలిసేదాకా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉండలు మాత్రం అస్సలు ఉండకూడదు. ఉండలు ఉంటే మాత్రం డిష్ ఫ్లాప్ అవుతుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా పన్నీర్ ముక్కలు అస్సలు విరిగిపోవద్దు. వీటిని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేశాక వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రం కంపల్సరీ రావాలండి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లో గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, 2 చీల్చిన పచ్చిమిర్చీలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేయాలి. దాంతోపాటు 2 రెబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, అది మిగిలిపోయిన మిశ్రమాన్ని తీసుకొని దీంట్లో వేయాలి. దీంట్లో వేసి బాగా కలుపుకొని అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికి బాగా నూనె వదిలే అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తగినంత ఉప్పు వేయాలి. ఉప్పును మాత్రం జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మనం ముందుగానే ఉప్పును వేసుకున్నాం. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు అలాగా వదిలేసి దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని పన్నీర్కి మసాలా బాగా పట్టేటట్టు తిప్పుకొని 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇది బాగా ఉడికాక ఆయిల్ మొత్తం వదలడం ప్రారంభిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో నోరూరించే పన్నీర్ 65 రెసిపీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అది ఇంట్లోనే అద్భుతమైన పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాంటి క్రిస్పీ పన్నీర్ 65 రెడీ. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మీరు చూడొచ్చు.